నెక్స్ట్ ఇక్కడ నుంచి 60 క్వశ్చన్లు ఇంపార్టెంట్ ఫుల్ ఉంటాయి, కలిపేసి ఉంటాయి అన్ని మంత్లవి. 2025 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అత్యంత శక్తివంతమైన దేశాల్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? యుఎస్ఏ. నెక్స్ట్ 2025 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 83. నెక్స్ట్ ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ నగరంలో కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని స్థాపించింది? వారణాసి. నెక్స్ట్ 2025లో హూ ద్వారా మలేరియా రహిత దేశంగా గుర్తించబడిన దేశం ఏది? ఆన్సర్ జార్జియా. నెక్స్ట్ డిజిటల్ ట్రీ ఆధార్ ఇనిషియేటివ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్ జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ 2025 జనవరిలో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ వచ్చేసి పైవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో శుభ్రతను మెరుగుపరచడం. అన్ని చదువుకోండి. నెక్స్ట్ 2025 జనవరిలో భారతదేశం ఏ దేశంతో 5వ వ్యూహాత్మక సంభాషణ జరిపింది? ఆన్సర్ యుఏఈతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ 2025 జనవరిలో భారతదేశం ఏ నగరంలో హైబ్రిడ్ ట్రైన్ ప్రయోగం చేసింది? ఆన్సర్ ఢిల్లీ. నెక్స్ట్ 2025 జనవరిలో భారతదేశం ఏ దేశంతో సైనిక సహకార ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ రష్యాతో. నెక్స్ట్ 2025 జనవరిలో భారతదేశం ఏ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ముఖ్య ప్రాజెక్టును ప్రారంభించింది? ఆన్సర్ రక్షణ రంగంపై. నెక్స్ట్ 2025లో భారతదేశంలో ఏ వ్యాపార సంస్థ సోలార్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టింది? అదానీ గ్రూప్. నెక్స్ట్ 2025 భారతదేశంలో ఏ నగరంలో ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేశారు? ఇది చాలా ఇంపార్టెంట్, హైదరాబాద్లో. నెక్స్ట్ ఏ రాష్ట్రం గ్రామీణ మహిళల రక్షణ పథకం ప్రారంభించింది? ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఏ. నెక్స్ట్ కొత్తగా ప్రవేశపెట్టిన డిజిటల్ హెల్త్ కార్డ్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసి వ్యక్తిగత వైద్య రికార్డుల సేవ్ చేయడం. నెక్స్ట్ భారతదేశం ఏ అంతర్జాతీయ వాతావరణ సదస్సులో కీలక భాగస్వామిగా నిలిచింది? ఏ ప్యారిస్ ఒప్పందం. నెక్స్ట్ భారతదేశంలో ఏ నగరంలో మొదటి హైబ్రిడ్ ట్రైన్ ప్రయోగం జరిగింది? ఇది మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది, ఢిల్లీ. నెక్స్ట్ కొత్తగా ప్రారంభించిన గ్రామీణ ఆరోగ్య పథకం పేరు ఏమిటి? ఆరోగ్య సేతుది. ఆన్సర్ వచ్చేసి ఆరోగ్య సేతు. నెక్స్ట్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త విద్యా విధానం ఏ పేరుతో పిలువబడుతుంది? ఆన్సర్ వచ్చేసి సి ఎన్ఈపి 2025. నెక్స్ట్ ఏ సంస్థ ఆగ్రో బిజినెస్ రంగంలో కొత్తగా పెట్టుబడులు పెట్టింది? నాబార్డ్. ఆన్సర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ కొత్తగా ప్రారంభించిన కల్చరల్ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో జరిగింది? ఇది కూడా ఇంపార్టెంట్, ఒడిషా. ఆన్సర్ వచ్చేసి ఒడిషా. నెక్స్ట్ ఏ భారత క్రీడాకారుడు అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ గెలిచాడు? అథ్లెటిక్స్లో ఏ నీరజ్ చోప్రా. నెక్స్ట్ ఏ సంస్థ అటామిక్ ఎనర్జీ కమిషన్ 75వ వార్షికోత్సవాన్ని నిర్వహించింది? ఇది ఇంపార్టెంటే, బార్క్. ఇక్కడ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్వే పెట్టాం, సెలెక్టెడ్గా పెట్టి. ఆరోగ్యవంతమైన దేశాలలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది? ఆరోగ్యం ఫస్ట్ ప్లేస్ అంటున్నాడు, సింగపూర్. నెక్స్ట్ విదేశీ మారక నిల్వలలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఇంకా చైనా.
ఆన్సర్ వచ్చేసి చైనా. నెక్స్ట్ 2025 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 10వ ర్యాంక్. ఇటీవల బ్రిక్స్లో చేరిన నూతన దేశం ఏది అంటే చివరిగా చేరిన రీసెంట్గా నైజీరియా. నెక్స్ట్ 2025 సంవత్సరంను ఏ దేశం సంఘాల సంవత్సరంగా ప్రకటించింది? యుఏఈ. ఆన్సర్ యుఏఈ దేశం. నెక్స్ట్ 2025 సంవత్సరంను ఏ దేశం క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? యుఎన్ఓ. డి. నెక్స్ట్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్ వచ్చేసి సి 118. నెక్స్ట్ 120. 2025 మార్చి నాటికి దేశంలో ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి? 58 టైగర్ రిజర్వులు ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ 121. ప్రపంచంలో క్యాన్సర్ మరణాలలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో జరిగే క్యాన్సర్ మరణాల్లో పర్సెంటేజ్ వైజ్ చూస్తే మనం సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా ఏ దేశం గెలిచింది అంటే రీసెంట్ మొన్న జరిగిండేది ఇండియా గెలిచింది. 6వ ఆసియా మహిళల కబడ్డీ జట్టు విజేతగా ఏ దేశం గెలిచింది? ఇది కూడా ఇండియానే గెలిచింది. కబడ్డీ క్రికెట్ రెండు ఇండియానే గెలిచినాయి, గుర్తుపెట్టుకోండి. 2036 ఒలింపిక్స్కు ఆతిథ్యం వహించే దేశం ఏది? ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే 2036 వరకు మనకి ఆప్షన్ లేదు, అప్పుడు మనకి ఆతిథ్యం వస్తుంది ఇండియా. 2025లో ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న కన్నడ రచయిత ఎవరు? బాను ముస్తాక్. ఆన్సర్ వచ్చేసి ఏ బాను ముస్తాక్. వై భారత్ మ్యాటర్స్ పుస్తకాన్ని రచించిన భారత విదేశాంగ మంత్రి ఎవరు? సుబ్రహ్మణ్యం జయశంకర్. ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఐయామ్ ఆన్ ది హిట్ లిస్ట్ అనే పుస్తకం ఏ జర్నలిస్ట్ హత్యపై ఆధారపడి రాశారు? గౌరీ లంకేష్. ఆన్సర్ వచ్చేసి గౌరీ లంకేష్. నెక్స్ట్ నైఫ్ మెడిటేషన్ ఆఫ్టర్ యాన్ అటెంప్టెడ్ మర్డర్ పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత ఎవరు? ఏ సల్మాన్ రష్దీ. నెక్స్ట్ భారత నూతన ఎన్నికల కమిషనర్గా నియమించబడిన వ్యక్తి ఎవరు? బి. ఆన్సర్ బి గౌరవ్ ద్వివేది. నెక్స్ట్ 2025 ఏప్రిల్ 22న ప్రపంచ భూమి దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త పర్యావరణ సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆన్సర్ భూమి కోసం భారత్ అనే కార్యక్రమం. ఆధార్ నూతన సిఇఓగా నియమించబడ్డ వ్యక్తి ఎవరు? UIDAI CEO. ఆన్సర్ అమిత్ అగర్వాల్. నెక్స్ట్ 2025లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందిన ప్రముఖ గాయకుడు ఎవరు? ఆన్సర్ శంకర్ మహదేవన్. నెక్స్ట్ 2025లో పద్మభూషణ్ అవార్డును పొందిన ప్రముఖ స్పోర్ట్స్ పర్సన్ ఎవరు? ఆన్సర్ విశ్వనాథన్ ఆనంద్. బి. నెక్స్ట్ 2025లో ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలిచిన ఆటగాడు ఎవరు? కార్లోస్ అల్కరాజ్. నెక్స్ట్ 2025లో ఆస్కార్లో ఉత్తమ డాక్యుమెంటరీ స్పోర్ట్స్ ఫిల్మ్ అవార్డు గెలిచినది ఏది? ఆన్సర్ సి ఛాంపియన్స్ ట్రూత్. నెక్స్ట్ 2025 భారతరత్న అవార్డుకు ప్రకటించబడిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ LK అడ్వాణీ. నెక్స్ట్ అత్యుత్తమ జాతీయ రచయితగా 2025 గణతంత్ర దినోత్సవ అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ సుధామూర్తి. ఇది కొద్దిగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి సుధామూర్తిని.
నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ అవార్డు 2025 భారతీయ రీసెర్చర్ ఎవరు పొందారు? సి దేవయాని ప్రసాద్. నెక్స్ట్ 2025లో ఇండియన్ ఐకాన్ అవార్డు పొందిన సోషల్ వర్కర్ ఎవరు? ఆన్సర్ అనన్య తివారీ. నెక్స్ట్ 2025లో భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? చంద్రచూడ్ ఉండేవారు కదా ఇప్పుడు. నెక్స్ట్ కొత్తగా అంటే బిఆర్ గవాయి, జస్టిస్ బిఆర్ గవాయి. నెక్స్ట్ 2024-25 కేంద్ర బడ్జెట్లో ఉద్యోగుల కోసం స్టాండర్డ్ డిడక్షన్ ఎంతవరకు పెంచారు? 50,000 నుంచి 75,000 పెంచారు. నెక్స్ట్ 2024-25 బడ్జెట్లో రైతుల ఆదాయాన్ని పెంచేందుకోసం ఏ రాష్ట్రంలో ఫుడ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ను స్థాపించారు? బీహార్ రాష్ట్రంలో. నెక్స్ట్ 2024 నోబెల్ పీస్ పురస్కారం ఎవరు పొందారు? నాన్సీ పెలోసి. నోబెల్ శాంతి బహుమతి నాన్సీ పెలోసి. నెక్స్ట్ 2025లో భారత టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి శుభ్మన్ గిల్. నెక్స్ట్ 2025లో ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అర్నబ్ కుమార్ చౌదరి. నెక్స్ట్ 2025 ఏప్రిల్ 25న మరణించిన ఇస్రో మాజీ చైర్మన్ ఎవరు? బి కృష్ణస్వామి కస్తూరి రంగన్. నెక్స్ట్ 2025 ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త క్యాన్సర్ నివారణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? నేషనల్ క్యాన్సర్ కేర్ మిషన్. నెక్స్ట్ 2025 మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది? జలశక్తి అభియాన్ 2. నెక్స్ట్ 2025 మార్చి 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా భారత ప్రభుత్వం ఏ కొత్త వినియోగదారుల సంరక్షణ చట్టాన్ని అమలు చేసింది? వినియోగదారుల సంరక్షణ చట్టం 2025. నెక్స్ట్ 2025 ఏప్రిల్ 7th ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా WHO ఏ కొత్త ఆరోగ్య ప్రచారాన్ని ప్రారంభించింది? ఆరోగ్య హక్కు అనే ప్రచారం చేసింది. ఓకే రైట్. ఈ వీడియోని 30 నిమిషాల్లో 150 క్వశ్చన్లు కవర్ అయ్యేలా తయారు చేశాము. ఎందుకంటే ఎగ్జామ్ ముందు రోజు స్పీడ్ రివిజన్ కోసము. అలాగే మీరు చదువుకున్న వాటిలోనే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో రావాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్. అలాగే వెళ్ళే ముందు ఒక లైక్ చేసి వెళ్ళండి. ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.